ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన కులగణనాలపై చర్చకు రావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో 60% ఉన్న బీసీలను 46%గా చూపించడం బాధాకరమని తెలిపారు. కులాల లెక్కల్లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, దీనిపై ఏ ఒక్క బీసీ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ నోరు మెదపకపోవడం బాధాకరమన్నారు. అధికారుల తప్పిదాలను సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హితవు పలికారు. లెక్కలు మొత్తం కాకమ్మ కథలు చెప్పాడు, అభూత కల్పనలు చెప్పాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు వాస్తవాలు లేవు. నిజంగా వాస్తవాలు ఉంటే ఎల్బీ స్టేడియంలో కూర్చుంటాం, చర్చకు రమ్మనండి. ప్రభుత్వం నుంచి ఎవరు వస్తారో చర్చకు రమ్మనండి. బీసీ సంఘాలుగా మేమందరం, మేధావులుగా మేమంతా చర్చకు వస్తాం. బీసీలను దగా చేసి, బీసీలను మోసం చేసి, బీసీలను నమ్మించి గొంతు కోసినటువంటి విధానాన్ని నిరూపిస్తాం. బీసీ కులగణన చేసి బీసీల గౌరవాన్ని పెంచుతామని మేమనుకుంటే బీసీలను అవమానం చేసి ఇవాళ బీసీ కులాల లెక్కను కుదించి బీసీలను నట్టేట నుంచి పైగా అసెంబ్లీల ప్రగల్భాలు వస్తూ ఇవాళ మాట్లాడుతున్నాడు.